ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మహిళల్లో తరచుగా వచ్చేటటువంటి కడుపు నొప్పి, అది దేనికి సూచన అనేది, అలాగే దీనికి సంబంధించిన గృహ చికిత్సలు, ఈ మొత్తం వివరాల్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. సాధారణంగా మహిళల్లో నెలసరి టైంలో పొత్తికడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కేవలం పీరియడ్స్ అప్పుడే కాకుండా ఇంకా మరికొన్ని సందర్భాల్లో కూడా ఈ కడుపు నొప్పి రావటం అనేది చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. దీనికి సరైనటువంటి కారణం ఏమిటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. పైగా ఇది చిన్న సమస్యే కదా అని దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు, లేదా ఏదో తోచిన గృహ చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అది కాదంటే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మాత్రలు కొనేసేసి వేసేసుకుంటూ ఉంటారు. ఇలాగా దాని నుంచి ఏదోలాగా ఉపశమనం పొందుతూ ఉంటారు. అయితే అలా చేసే ముందు నొప్పి వచ్చేటటువంటి విధానాన్ని బట్టి అది ఎలాంటి ఆరోగ్య సమస్యలకు సూచన అనేది తెలుసుకోవచ్చు. ఇది ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా ఈ నొప్పిని గమనించాలి. దాన్ని కన్సల్టేషన్లో వివరిస్తే సరైనటువంటి చికిత్స పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మూత్రనాళంలో మొదలై పొత్తికడుపు వరకు నొప్పి చేరుకుంటే దాన్ని మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్కి సూచన కింద మీరు అనుకోవాలి. కడుపు నొప్పితో పాటు యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట, నొప్పి ఇలాంటివి కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సాధారణంగా కనిపించేటటువంటి లక్షణాలు. కొన్ని సందర్భాలలో మూత్రంతో పాటు రక్తం కూడా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, ఇన్ఫెక్షన్ ప్రభావం కిడ్నీల వరకు వ్యాపించే రిస్క్ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మూత్ర వ్యవస్థలో కణితులు ఏర్పడటం ఇలాంటి వాటి వల్ల కూడా ఈ నొప్పి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా ఈ మూత్రనాళం నుంచి పొత్తికడుపు వరకు నొప్పి వస్తున్నట్టయితే వెంటనే ఈ వైద్య సహాయం పొందటం చాలా చాలా అవసరం. మూత్ర పరీక్ష చేయడం ద్వారా ఈ మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకొని ఆ తర్వాత చికిత్స చేయడం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని చిన్న సమస్యే కదా అని దీన్ని అశ్రద్ధ చేస్తే, వదిలేస్తే అది క్రమంగా ప్రాణాల మీదకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మరొక విషయం, కొంతమంది మహిళల్లో పొత్తికడుపు మధ్య భాగంలో ఫ్రీక్వెంట్గా తరచుగా నొప్పి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాలు వీటిలో ఏదో ఒకదానిలో నొప్పి వస్తున్నట్టుగా అనుకోవాలి. ఇది మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించి ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అండాశయాల్లో సిస్టులు ఇలాంటి ఆరోగ్య సమస్యలకు సూచన కింద అనుకోవాలి. వీటిని నిర్లక్ష్యం చేశారనుకోండి, గర్భస్రావం జరగటం లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావటం, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో బిడ్డ పెరగటం ఇలాంటి క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదురు కావచ్చు. కాబట్టి పొత్తికడుపు మధ్య భాగంలో తరచూ నొప్పి వస్తూ ఉంటే వైద్య సహాయం పొందడం అనేది చాలా చాలా అవసరం. ఇక మరొక ముఖ్యమైన విషయం, కొన్ని సందర్భాలలో కడుపు నొప్పి ఈ బొడ్డు దగ్గర మొదలవుతుంది, ఛాతి వరకు పాకుతుంది. దాంతోపాటు కడుపులో మండుతున్నట్లుగా ఇలాగా ఒక బర్నింగ్ పెయిన్ ఉంటుంది. ఇలా అనిపిస్తే అది పెప్టిక్ అల్సర్కి సూచన కింద మీరు అనుకోవాలి. ముఖ్యంగా ఇది రాత్రి వేళల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీంతోపాటు ఒక్కసారిగా బరువు తగ్గిపోవటం, ఆహారం జీర్ణం కాకపోవటం, వాంతులు అవటం, ఛాతి నొప్పి ఇలాంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం, కడుపు ఉబ్బినట్లుగా అనిపించడంతో పాటు ఎక్కువ నొప్పి వస్తే అది ఉదర సంబంధిత క్యాన్సర్కి సూచన కింద అనుకోవాలి. కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకూడదు. సత్వరమే వైద్య సహాయం పొంది తగిన చికిత్స అనేది తీసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం, కొంతమంది స్త్రీలలో కటిభాగంలో చాలా తక్కువ స్థాయిలో నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి తీవ్రత తక్కువగా ఉంది కదా అనే ఉద్దేశంతో చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ 6 నెలలకి మించి ఈ నొప్పిని మీరు భరిస్తున్నట్లయితే దాన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్కి సూచన కింద మీరు అనుకోవాలి. అంటే అండాశయం నుంచి గుండెకు చేరాల్సినటువంటి మలినమైనటువంటి రక్తం మళ్ళీ అండాశయానికే చేరుకోవటం కారణంగా ఈ నొప్పి వస్తుంది అని అర్థం. దీనికి కూడా అశ్రద్ధ చేయకుండా సత్వరమే చికిత్స తీసుకోవడం అనేది తప్పనిసరి. కాబట్టి నొప్పి తీవ్ర స్థాయికి చేరుకోక ముందే వైద్య సహాయం పొందడం అనేది చాలా చాలా అవసరం. ఇక మరొక ముఖ్యమైన విషయం,
ఉదర భాగంలో కుడివైపున సూదులు గుచ్చినట్లుగా నొప్పి వస్తూ దాంతోపాటు వాంతులు, జ్వరం ఇలాంటివి ఉన్నట్లయితే అది అపెండిసైటిస్ కావచ్చు. ఈ లక్షణం కనిపిస్తే ఆలోచించకుండా, ఇక ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందడం చాలా చాలా అవసరం. లేకపోతే అపెండిక్స్ బద్దలైపోయి ఇతర తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. కొంతమంది ఈ అపెండిసైటిస్ నొప్పిని ఏదో నెలసరి వచ్చేటటువంటి నెలసరి నొప్పి అనుకుంటారు, అశ్రద్ధ చేస్తారు, తీవ్ర ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది అపెండిక్స్కి సోకితే అప్పుడు కూడా ఈ తరహా నొప్పి వస్తుంది అని మీరు మర్చిపోకూడదు. దీనికి వైద్య సహాయం తప్పనిసరి. ఇక మరొక విషయం, కడుపు ఉబ్బరింపుగా అనిపించటం, అలాగే తిమ్మిరిగా అనిపించటం, అలాగే నీళ్ళ విరేచనాలు అవ్వటం లేదా మలబద్ధకం ఉండటం, వీటన్నిటితో పాటు కడుపు నొప్పి ఉంటే అది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి సూచన కావచ్చు. ఇది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే అప్పుడు ఇక దీన్ని అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్య సహాయం పొంది తగిన చికిత్స అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యం, మార్పులు చేర్పులు చేసుకోవాలి. వీటితో పాటుగా ఐబిఎస్ ఉన్నప్పుడు ఈ ఒత్తిడి అంటే మానసికమైనటువంటి ఆందోళన ఇలాంటివి కూడా తగ్గించుకోవాలి. ఇక మరొక విషయం, నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి వస్తూ మళ్ళీ పోతూ ఇలాగా మామూలుగా అందరికీ అనుభవమే, నొప్పి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అయితే పీరియడ్స్కి మధ్య పొత్తి కడుపులో మెలి పెడుతున్నట్టుగా నొప్పి వస్తే మాత్రం వెంటనే వైద్య సహాయం పొందడం అనేది అవసరం. సాధారణంగా ఋతుక్రమంలో భాగంగా అండాశయం కొన్ని రకాల ద్రవాలతో పాటు అండాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కొంతమందికి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఒక్కోసారి ఒక్కో వైపున వస్తూ ఉంటుంది. సాధారణంగా తీవ్రమైన నొప్పి 4-5 గంటల్లోనే తగ్గిపోతుంది కదా. ఇలా నొప్పి తగ్గిపోయింది కదా అని దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు, వైద్య సహాయం పొందాలి. ఎందుకంటే అది ఇతర ఏదన్నా వ్యాధులకి వ్యక్త లక్షణం కావచ్చు కాబట్టి. ఇక మరొక విషయం, కటివలయం లేదా పొత్తికడుపు భాగంలో వచ్చేటువంటి నొప్పి కొన్ని సందర్భాల్లో సుఖవ్యాధులకి కూడా సూచన కావచ్చు. నొప్పితో పాటు యూరిన్కి వెళ్ళే టైంలో నొప్పిగా అనిపించటం, నెలసరికి మధ్య రక్తస్రావం అవుతూ ఉండటం, వైట్ డిశ్చార్జ్ అవ్వటం ఇలాంటివి ఉంటే ఇక దాన్ని అశ్రద్ధ చేయకూడదు. దానికి కూడా దీర్ఘకాలం పాటు ఈ ఆయుర్వేద చికిత్సలు తీసుకోవడం అనేది అవసరం. అలాగే మీతో పాటు మీ భాగస్వామికి కూడా చికిత్స అనేది అవసరం అవుతుంది. ఇక మరొక విషయం, వయసు పెరిగే కొద్దీ అవయవాల పటుత్వం తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత లేదంటే ఈ లేటు వయసులో గర్భాశయం, మూత్రాశయం ఇలాంటి అవయవాల విషయాలలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అంటే వాటి టోన్ తగ్గిపోతుంది. దీంతో అవి శరీరంలో ఉండాల్సిన ప్రదేశం కంటే కిందకి జారుతాయి. అప్పుడు అసౌకర్యంగా ఉంటుంది. అసౌకర్యంగా అనిపించడే కాదు, కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అలాగే పొత్తి కడుపులో ఏదో ఉన్నట్లుగా, ఒక బాల్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే దీనికి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామ చికిత్సలు ఉంటాయి, అలాగే పంచకర్మ చికిత్సలు ఉంటాయి. ఇలాంటి వీటితో దీన్ని తిరిగి యథాస్థానంలోకి తీసుకురావచ్చు. ఇలాగా మీరు మహిళలైతే మీకు కడుపు నొప్పి వస్తూ ఉంటే దాన్ని రెగ్యులర్గా వచ్చే కడుపు నొప్పి అనుకోకుండా కారణాలు తీసుకొని ముందు ఆలోచించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్య సహాయం పొందాలి. అలా కాకుండా కొంతమందికి తరచుగా ఈ అబ్డామినల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇతరత్ర ఎలాంటి కాంప్లికేషన్స్ లేని అబ్డామినల్ క్రాంప్స్లో చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటి చికిత్స వేడి నీళ్లతోటి తీసుకునేటటువంటి చికిత్స. ఈ వేడి నీళ్లు అనేది ఏం చేస్తుంది అంటే బిగుసుకున్నటువంటి కండాల్ని వదిలేలా చేస్తుంది. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది. కాబట్టి దీనికి మీరు హాట్ వాటర్ బాటిల్ వాడచ్చు, లేదా కంప్రెస్ వాడచ్చు. మామూలుగా మీ ఇంట్లో నీళ్ళ సీసాలు ఉంటే గాజు సీసాలు, దాంట్లో వేడి నీళ్లు పోసి దాన్ని ఉపయోగించవచ్చు. లేకపోతే హాట్ వాటర్ బ్యాగ్లు ఉంటాయి, వీటిల్లో కూడా వేడి నీళ్ళు పోసి దాన్ని ఉపయోగించవచ్చు. వేడి నీళ్ళు నింపేసేసి మూత బిగించేసేసి ఇప్పుడు దీన్ని మీరు భరించగలిగేంత వేడిలో ఉంది అని నిర్ధారించుకొని ఏం చేయాలంటే మంచం మీద పడుకొని మీ మోకాళ్ళకి మీ పొట్ట భాగానికి మధ్య ఈ హాట్ వాటర్ బాటిల్ కానీ లేకపోతే ఈ హాట్ వాటర్ బ్యాగ్ని కానీ ఉంచుకొని ఆ మోకాళ్ళతో ఈ ఉదరాన్ని నొక్కోవాలి. అప్పుడు ఆ వేడికి ఆ కండరాల్లో విచ్చుకొని ఈ మజిల్ క్రాంప్స్, అబ్డామినల్ క్రాంప్స్ నుంచి మీకు వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇలాగా మరొక మంచి ఉష్ణ చికిత్స ఏమిటంటే ఈ క్రాంప్స్ నుంచి మీకు రిలీఫ్ ఇచ్చేది హీటింగ్ ప్యాడ్. ఇది ఈ మధ్య మీకు కొన్ని ఈ ఫిజియోథెరపీ పనిముట్లు అమ్మేటటువంటి షాపులో కానీ, నెట్లో కానీ, ఆన్లైన్లో కానీ దొరుకుతున్నాయి. హీటింగ్ ప్యాడ్ కూడా తీసుకోవచ్చు. తరచుగా మీకు ఇలా క్రాంప్స్ వస్తూ ఉంటే హీటింగ్ ప్యాడ్ని
ప్లగ్ ఆన్ చేసి దాన్ని పొట్ట మీద ఉంచుకుంటే కూడా రిలీఫ్ వస్తుంది. ఇక ఇలాంటిదే మరొక చక్కటి గృహ చికిత్స, అబ్డామినల్ క్రాంప్స్ని తగ్గించే గృహ చికిత్స యాపిల్ సిడర్ వెనిగార్. ఈ యాపిల్ సిడర్ వెనిగార్ అనేది మీకు ఆయుర్వేద షాపులలో, అలాగే సూపర్ బజార్లలో ఇలా అన్ని చోట్ల దొరుకుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే యాపిల్ సిడర్ వెనిగార్ యాపిల్స్ నుంచి తయారవుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని అంటే డైజెస్టివ్ సిస్టమ్ని ఇది మెరుగుపరుస్తుంది. దీంతో ఈ అబ్డామినల్ పెయిన్, అబ్డామినల్ క్రాంప్స్, బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరిచ్చినట్టు ఉండటం, గ్యాసు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ యాపిల్ సిడర్ వెనిగర్ని ఎలా వాడాలి అంటే ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. దీనికి 1 టేబుల్ స్పూన్ అంటే పెద్ద చెంచాడు అంటే 15 మిల్లీలీటర్లు యాపిల్ సిడర్ వెనిగర్ని కలపండి. వేడి నీళ్ళకి యాపిల్ సిడర్ వెనిగర్ కలిపారు. ఇప్పుడు 2 కలిగి తిప్పండి, తాగేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయండి. ఇది కొంతమందికి బాగా పుల్లగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు అలా అనిపించి కొద్దిగా అది బాగా పుల్లగా ఉంది అని అనిపిస్తే మీరు దీనికి ఏం చేస్తారంటే 1 టేబుల్ స్పూన్ అంటే ఒక పెద్ద చెంచాడు చక్కటి అసలైన తేనెని కలపండి. అంటే మీరు వేడి నీళ్ళకి యాపిల్ సిడర్ వెనిగర్ని తేనెని కలిపారు, తాగేశారు. ఇలాగా తాగితే వెంటనే ఈ అబ్డామినల్ క్రాంప్స్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది, పొట్ట నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. దీన్ని మీ అవసరాన్ని బట్టి రోజుకి ఒకసారి లేదు ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఇలాగా మీకు రిలీఫ్ వచ్చే వరకు, ఈ అబ్డామినల్ క్రాంప్స్ నుంచి మీకు పూర్తిగా సాంత్వన లభించే వరకు దీన్ని వాడచ్చు. ఇక మరొక చక్కటి గృహ చికిత్స సోంపు, ఫెనల్. ఈ సోంపు అనేది ఈ పొట్ట నొప్పిని తగ్గించడంలో చాలా ప్రముఖమైంది. అయితే దీన్ని ఒకవేళ మీరు గర్భధారణతో ఉంటే మాత్రం వాడకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి నెగిటివ్ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు దీన్ని పిల్లలకి పాలిస్తూ ఉన్నా, గర్భంతో ఉన్నా దీన్ని వాడకపోవడం మంచిది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, గర్భధారణతో ఉన్నప్పుడు దీన్ని వాడకూడదు. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక టీ స్పూను సోంపు తీసుకొని నోట్లో పెట్టేసేసుకొని నవిలి తినేయండి. ఆ రసాన్ని మింగుతూ ఉండండి. అలాగే దీనికి మరొక ఉపాయం ఏంటంటే నీళ్ళకి వేసి బాయిల్ చేసి దాన్ని టీలాగా తాగటం. లేదు అంటే ఈ సోంపుతో తయారైనటువంటి కొన్ని క్యాప్సూల్స్ ఇలాంటివి ఉన్నాయి, వాటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఇలాగే ఏదో రూపంలో సోంపుని తీసుకుంటే మీకు ఈ పొట్ట నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భధారణ టైంలో మాత్రం వాడకూడదు. అయితే మళ్ళీ పాలు ఇచ్చే టైంలో పాలు పెంచుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. ఇలాంటిదే మరొక చక్కని గృహ చికిత్స బేకింగ్ సోడా, వంట సోడా. ఇది కూడా కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ కడుపు నొప్పిని తగ్గించడంలో ఈ వంట సోడా పాత్ర అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇది మామూలుగా కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, ఎసిడిటీ వల్ల వస్తుంది. ఆ ఎసిడిటీని తగ్గించే యాంటాసిడ్ లాగా ఈ వంట సోడా మీకు పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఈ వంట సోడాని ఎంత వాడాలి అనేది చాలా ముఖ్యం. దాదాపుగా 1/2 టీ స్పూన్ వంట సోడాని, దీన్ని మీరు ఒక చిన్న గ్లాసు నీళ్లు తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉంటే మంచిది. గోరువెచ్చని నీళ్లు చిన్న గ్లాసులో తీసుకొని దానికి 1/2 టీ స్పూన్ వంట సోడాని కలిపి కొద్దిగా సిప్స్ లాగా తాగుతూ ఉండాలి, రిలీఫ్ వచ్చే వరకు, ఎసిడిటీ నుంచి రిలీఫ్ వచ్చే వరకు. అయితే మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. ఒకవేళ మీకు అధిక రక్తపోటు ఉంటే, లేదా మీ డాక్టర్ మీకు ఏమన్నా లో సోడియం డైట్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటే అప్పుడు మాత్రం ఈ వంట సోడాని వాడకూడదు. వంట సోడా అంటే ఏంటి? బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే ఏమిటి? సోడియం బైకార్బోనేట్, అంటే సోడియం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ మీకు రక్తపోటు ఉంటే ఈ సోడియం ఈ రక్తపోటుని పెంచుతుంది, ఇది ఒక రిస్క్. లేదా లో సోడియం డైట్ మీద మీరుంటే కూడా ఇది తీసుకోకూడదు. ఈ ఒక్క సూచనని మీరు దృష్టిలో పెట్టుకొని వంట సోడాని మీరు వాడితే ఎసిడిటీ నుంచి రిలీఫ్ వచ్చి అబ్డామినల్ క్రాంప్స్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక మరొక గృహ చికిత్స అల్లం. అల్లాన్ని అనాదిగా మనం వాడుతూనే ఉన్నాం. భోజనాగ్రే సదా లవణార్ధక భక్షణం అంటుంది ఆయుర్వేదం. కాబట్టి ఈ అల్లానికి ఈ అనాల్జెసిక్ ఎఫెక్ట్ ఉంటుంది, నొప్పిని తగ్గించేటటువంటి గొప్ప గుణం ఉంది. ఈ అల్లాన్ని మీరు నేరుగా ఫ్రెష్గా గ్రేట్ చేసి, అంటే మామూలుగా పొడవాటి పెన్సిల్స్ లాగా చెక్కి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేడి నీళ్ళకి వేసి ఆ నీళ్ళు తాగొచ్చు, జింజర్ టీ లాగా. లేకపోతే మీకు అల్లం సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి, ఈ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు. లేకపోతే సొంటి పొడిని క్యాప్సూల్స్లో నింపి
వాటిని తీసుకోవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో అల్లాన్ని తీసుకుంటే మీకు ఈ కడుపు నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక మరొక చక్కటి గృహ చికిత్స కలబంద, అలోయెవేరా. ఈ అలోయెవేరాని గురించి మీరు వినే ఉంటారు, మీరు ఆల్రెడీ వాడే ఉంటారు. కానీ దీనికి ఉండే అనేక గొప్ప శక్తుల్లో ఇది కూడా ఒకటి. అంటే లోపల ఉండేటువంటి అసౌకర్యాన్ని తగ్గించేసేసి, మంటను తగ్గించి కడుపు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. మీరు నేరుగా అలోయెవేరాని, ఒకవేళ మీకు ఈ జెల్ ఉంటే ఆ జెల్లుని తీసుకోవచ్చు. లేకపోతే ఆ మొక్క ఉంటుంది కదా, ముదురు మొక్క, ఆ ముదురు మట్టను తీసుకోవాలి. అంటే ఆకుని తీసుకొని దాన్ని కత్తిరించుకొని పైన కింద చెక్కేసేసి ఆ తోళ్ళంతా ఆ లోపల గుజ్జు భాగాన్ని నేరుగా మింగేయాలి. దీంతో ఈ అబ్డామినల్ పెయిన్ నుంచి, క్రాంప్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. ముఖ్యంగా బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరింపు, గ్యాసు, ఇలాంటి సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక మరొక చక్కటి గృహ చికిత్స బియ్యం కడుగు నీళ్లు, రైస్ వాటర్. ఈ బియ్యం కడుగు నీళ్లు ఒక సూదింగ్గా పనిచేసి లోపల ఉండేటువంటి క్రాంప్స్ నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తాయి. ఎందుకంటే దీంట్లో విటమిన్లు ఉంటాయి, విటమిన్ B12 ఇలాంటివి. అయితే దీన్ని ఎలా వాడాలి అంటే, ముందు ఏం చేస్తారంటే ఒక అరకప్పు నీళ్లు తీసుకోండి. ఈ బియ్యం కడుగు నీళ్లు తయారీ చాలా తేలిక. మామూలుగా మీకు నూక కానీ లేకపోతే బియ్యం కానీ ఉంటే ఆ బియ్యాన్ని తీసుకోండి. బియ్యాన్ని ఎంత తీసుకోవాలి అంటే దాదాపుగా ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అంటే దాదాపుగా ఒక అరకప్పు ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని ఒక 2 చిన్న గ్లాసుల నీళ్ళకి కలపండి, లేదా ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి కలపండి. అంటే ఒక అరకప్పు బియ్యాన్ని ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి కలిపారు. ఇలా కలిపి స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా దీన్ని వేడి చేయండి. ఒక కొద్ది నిమిషాలు, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత అవి పూర్తిగా ఉడకకముందే బియ్యం దించండి. అంటే కొద్దిగా బియ్యం పలుకు ఉండాలి. ఇప్పుడు దించి దీన్ని మూత పెట్టి ఉంచండి కొద్దిసేపు, ఒక 2-3 నిమిషాలు. తర్వాత ఏం చేస్తారంటే ఆ నీళ్ళను మాత్రం వడపోసుకోండి. లేదు బియ్యం అడుగును ఉంటాయి, పైపై నీళ్ళు వంపుకొని దీన్ని తాగండి. దీంతో ఈ కడుపు నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ బియ్యం కడుగు నీళ్లు తాగడం ఇబ్బందిగా ఉంటే, అది కొంచెం చప్పగా ఉంటుంది, గంజి తాగినట్టుగా, అప్పుడు మీరు దానికి ఒక టేబుల్ స్పూన్ అట్లా తేనె కలుపుకోవచ్చు. తేనె కలుపుకొని ఆ తేనె కలిపిన బియ్యం కడుగు నీళ్ళు తాగొచ్చు. దీంతో ఈ పొట్ట నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక ఈ పొట్ట నొప్పిని తగ్గించే మరొక మంచి గృహ చికిత్స పెరుగు, యోగట్. పెరుగులో లైవ్ బ్యాక్టీరియా ఉంటాయి, కల్చర్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే అరుగుదల మూలంగా వచ్చేటువంటి కడుపు నొప్పిని తగ్గిస్తాయి. అరుగుదల వల్ల గ్యాస్ ఇలాంటి వాటిని ఈ పెరుగు తగ్గిస్తుంది. అయితే ఈ పెరుగుని ఈ మధ్య కొంతమంది ఇష్టపడక ఏం చేస్తున్నారంటే దాంట్లో ఏయో ఫ్లేవర్స్ కలుపుకుంటున్నారు, ఫ్రూట్స్ కలుపుకుంటున్నారు, చాక్లెట్ కలుపుకుంటున్నారు. అలా కాకుండా ప్లెయిన్గా ఉండేటువంటి పెరుగు, దీన్ని తీసుకుంటే మీకు చక్కటి ఫలితం ఉంటుంది. అయితే ఒకవేళ ఇలాగ ప్లెయిన్గా ఉండేటటువంటి పెరుగు మీరు తినలేకపోతే దీనికి సహజ పదార్థాలు కలుపుకోవచ్చు. ఉదాహరణకు కొత్తిమీర కలపచ్చు, అలాగే ఆలికలు కలపచ్చు, అలాగే కొద్ది ఉప్పు కలపచ్చు, పుదీనా కలపచ్చు. ఇలాంటివి కలుపుకొని ఈ పెరుగుని తింటే ఈ మూలికలలో కూడా కడుపు నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది కాబట్టి మీకు ఈ పొట్ట నొప్పి తగ్గుతుంది. కాబట్టి ఏదో విధంగా మీరు ఈ పెరుగుని ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి. పొట్ట నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక పొట్ట నొప్పిని తగ్గించే, కడుపు నొప్పిని తగ్గించే మరొక మంచి గృహ చికిత్స పుదీనా, పెప్పర్మింట్. ఈ పుదీనా ఆకులు లేకపోతే ఈ పుదీనా టీ బ్యాగ్స్ దొరుకుతాయి. వీటిని ఏదో రూపంలో మీరు తీసుకుంటే, అంటే వేడి నీళ్ళకి టీ బ్యాగ్ని మించి తీసుకోవచ్చు, లేదా పుదీనా ఆకుల్ని వేడి నీళ్ళకి వేసి ఆ నీళ్ళు తాగొచ్చు. మీరు ఎలాగైనా దీన్ని తీసుకుంటే ఈ పెప్పర్మెంట్ టీని, అప్పుడు మీకు రిలీఫ్ వస్తుంది. ఒకవేళ ఆ పుదీనాని ఇంకా మీరు టేస్టీగా మార్చుకోవాలనుకుంటే ఆ పుదీనా టీకి కొద్దిగా తేనె కలపండి. అంటే పుదీనా ఆకుల్ని నీళ్ళకి వేశారు కదా, మరిగించారు కదా, లేదా మరిగిన నీళ్ళకి ఆకుల్ని వేసి కొద్దిసేపు ఉంచారు కదా, ఇన్ఫ్యూజన్ అవుతుంది. దీనికి తేనె కలపండి. తేనె కలిపి మంచి రుచికరమైనటువంటి టీలాగా తయారవుతుంది. దీన్ని తాగండి. దీంతో మీకు ఈ కడుపు నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక మరొక మంచి గృహ చికిత్స టోస్ట్. అంటే బ్రెడ్ని కానీ వీటిని కానీ మూకుడు మీద వేయించాలి. అప్పుడు ఏం జరుగుతుంది, అది వేగి కొద్దిగా నల్లగా మాడినట్టు అవుతుంది. ఇలా మాడినటువంటి దీన్ని క్రిస్పీగా ఉంటుంది, దీన్ని తినేయండి. దీన్ని తింటే మీకు ఈ కడుపు నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇదేమిటి ఎందుకు అనిపిస్తుంది కదా. మాడినప్పుడు ఏం జరుగుతుంది, అది బొగ్గు కింద తయారవుతుంది. అంటే చార్కోల్ ఏం చేస్తుంది
అంటే లోపల తయారైనటువంటి గ్యాస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే కదా చార్కోల్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు మీకు గ్యాస్ అబ్జర్వ్ అవ్వాలి, ఎక్స్రే తీయాలి అన్నప్పుడు. కాబట్టి ఇలాగా ఈ చార్కోల్ ఏం చేస్తుంది అంటే లోపల గ్యాస్ని పీల్ చేసుకొని మీకు వెంటనే రిలీఫ్ని ఇస్తుంది. కాబట్టి కొద్దిగా మార్చినటువంటి ఈ బ్రెడ్ టోస్ట్లు ఇలాంటి వాటిని తినండి. ఇక కడుపు నొప్పిని తగ్గించే మరొక సహజ గృహ చికిత్స నిమ్మ చాలా గొప్ప శక్తి ఉంది దీనికి. దీంట్లో ఉండేటటువంటి వీక్ యాసిడ్ ఇది కడుపు నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. కాబట్టి మీరు ఒక నిమ్మకాయ లేదా 1.5 నిమ్మకాయలని పిండండి, వేడి నీళ్ళకి పిండి ఆ నీళ్ళు తాగండి. ఒకవేళ దీన్ని ఇలాగా పుల్లగా ఉండి తాగలేకపోతే దీనికి 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. తేనె కలిపి దీన్ని తీసుకుంటే కడుపు నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. చూసారా, ఇలాగా కడుపు నొప్పి ఉన్నప్పుడు ముందు కారణాలు కనుక్కోవాలి, దానికి అనుగుణంగా వైద్య సహాయం పొందాలి. ఒకవేళ అది సింపుల్ క్రాంప్స్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న గృహ చికిత్సలు అన్నీ తీసుకోవాలి. ఇది ఇంకా ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి చక్కటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉంటాయి, సౌమ్యమైనవి, మహాశంఖవటి, శంఖవటి ఇలాంటివి. వీటిని వైద్య సలహాతో మీ నాటిని బట్టి మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో 5 నిమిషాలు మహా అయితే 10 నిమిషాలు వెచ్చించగలుగుతాడు. కానీ ఒక సమస్య గురించి మీరు పూర్తిగా దాని మీద విజయం సాధించాలంటే ఆ సమస్య మిమ్మల్ని బాధించకుండా ఉండాలంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నట్స్ అండ్ బోల్ట్స్ అంటారు అలాగా. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని సమాచారం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.